నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మేము వండర్లాకి వెళ్ళామండి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, సూపర్గా అనిపించిందండి. ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. మేము ఫస్ట్ టైం వెళ్ళామండి వండర్లాకి. ఈ వండర్లా వచ్చేసి బెంగళూరులో వండర్లా అండి. మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాం, బట్ పిల్లలతో ఎంజాయ్ చేయలేరు, ఆడలేరు అని చెప్పేసి ఇప్పటికి వెళ్ళామండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను మా హస్బెండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చిన్నపిల్లలాగా అన్ని రైడ్స్ ఆడామండి. వన్ డే ఫుల్ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందండి. మీరు వెళ్ళలేదనుకుంటే ఒకసారి విజిట్ చేయండి మీ దగ్గరలో ఉండే వండర్లాకి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేము కార్ పార్కింగ్ కోసం వెళ్తున్నామండి. ఆ రోజు హాలిడేస్ కదా, ఫుల్ రష్ ఉందండి. మేము సాటర్డే అనుకుంటా వెళ్ళింది. ఫుల్ రష్ ఉందండి. అబ్బా, అసలు అయితే క్యూ ఉందండి. అసలు ఎట్లా రైడ్స్ ఎట్లా ఆడామండి. వాటర్ ఫాల్స్ రైడ్స్ అన్నీ ఆడాము, కార్ పార్కింగ్ చేసామండి. ఇక్కడ స్విమ్మింగ్ సూట్స్ అవన్నీ ఉన్నాయండి. మనం వాటర్ రైడ్స్ ఆడాలంటే కంపల్సరీగా ఇట్లా బట్టలు వేసుకోవాలి. ఈ విధంగా బట్టల షాప్స్ అన్నీ ఉన్నాయండి. ఆ లేడీస్కి, జెంట్స్కి మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షాపింగ్ చేసుకున్న వాళ్ళు ఇంకా లోపల ఎంట్రన్స్ అవ్వచ్చండి. ఇది వండర్లా ఎంట్రన్స్. ఒకసారి అంతా మీతో చూపిస్తున్నాను వ్యూ. ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉందండి వ్యూ. ఈ విధంగా కూర్చోడానికి సిట్టింగ్, ఈ విధంగా ఫొటోస్ తీసుకోవడానికి అంతా చాలా బాగుంది. బాగా అంతా వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్దామని చూస్తూ ఉన్నామండి. ఇదంతా రిపబ్లిక్ డేకి డెకరేషన్ చేశారండి. చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడంతా ఫొటోస్, వీడియోస్ అంతా పిల్లలు, పెద్దలు అందరూ తీసుకుంటున్నారు. ఆ రోజు హాలిడే కాబట్టి చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారండి. చాలా రష్ ఎక్కువ ఉంది. చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేశారో. లోపలికి వెళ్ళిపోదామండి. ఇక్కడ మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం టికెట్స్. ఈ విధంగా వెళ్ళేసి ఆన్లైన్లో లేని వాళ్ళు అక్కడ క్యూలో నుంచొని టికెట్స్ తీసుకోవాలండి. మేము నలుగురం కాబట్టి మాకు దగ్గర 6500 అట్లా అయింది. కొంచెం వండర్లా టికెట్ కాస్ట్లీ అనండి. ఇక్కడ చిల్డ్రన్స్ టికెట్ అట్లా ఏం లేదు. బిలో 10 years వాళ్ళకి హాఫ్ టికెట్ ఉంటుందేమో తెలీదు. బట్ మాకు నలుగురికి ఫుల్ టికెట్, ఒక్కొక్కరికి 1500 అట్లా అయిందండి టికెట్. ఈ విధంగా టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చాము. వండర్లా కొంచెం టికెట్ కాస్ట్లీనే ఉంటుంది కదా, అన్ని రైడ్స్ అంతా వన్ డే ఫుల్ ఎంజాయ్ చేసుకోవడానికి బాగుంటుంది. నాకు కొంచెం టికెట్ ఎక్స్పెన్సివ్నే అనిపించింది, బట్ ఎంజాయ్ చేయాలంటే తప్పదు కదా. ఇంకా టికెట్స్ అంతా తీసుకున్నాము ఆన్లైన్లోనే. ఈ విధంగా వచ్చాము ఇక్కడికి. ఇక్కడ వచ్చేసి లాకర్ కీ కౌంటర్ అండి. ఇది మనం ఇంకా బ్యాగ్స్, పర్సు, మొబైల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవడానికి ఒక లాక్ సిస్టమ్ ఇస్తారండి. 350 రూపీస్ డిపాజిట్ తీసుకున్నారు. వాపస్ మనకి 100 రూపీస్ ఇస్తారండి. మనకు ఒక లాక్ సిస్టమ్ ఇస్తారు. ఇవే అండి, రెడ్, ఎల్లో కలర్ ఉంది కదా, ఒక్కొక్కరికి ఒకటి ఇస్తారు. దాంట్లో మన ఇంపార్టెంట్స్ అన్నీ దాంట్లో పెట్టేసుకొని లాక్ వేసుకోవచ్చు. ఈ విధంగా సేఫ్టీగా పెట్టేసుకోవచ్చండి. అన్నీ పర్సులు, మొబైలు, మనకి ఏవేంటి అన్నీ పెట్టేసుకొని లాక్ వేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా లోపలికి వచ్చామండి. ఈ వాటర్ ఫాల్స్ మాత్రం ఇప్పుడే స్టార్ట్. ఈ వాటర్ ఫాల్స్ గేమ్స్ అన్నీ 12:30కి స్టార్ట్ అవుతాయండి. నార్మల్గా వండర్లా అయితే 11 o'clock స్టార్ట్ అవుతుంది. మనం టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత మంచిగా అన్నీ చూసుకొని ఫొటోస్ తీసుకొని వేరే గేమ్స్ అన్నీ చాలా ఉన్నాయండి. ఎన్నో గేమ్స్ ఉన్నాయండి. ఆ గేమ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాటర్ ఫాల్స్ 12:30కి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ లోపల మనం అన్ని గేమ్స్ ఆడుకొని రావచ్చండి.
అంతా ఒకసారి వ్యూ చూపిస్తున్నాను. చాలా చాలా గేమ్స్ ఉన్నాయండి, మనం ఆడాలే కానీ ఎన్ని గేమ్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. అసలు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించిందండి. ఫుల్ డే మేము ఎంజాయ్ చేసాము. 11 o'clockకి వెళ్ళాము, నైట్ 8:30 9 o'clock అయిందండి. అంత బాగా ఎంజాయ్ చేసాము. చాలా రష్ ఉంది కాబట్టి ఫుల్గా గేమ్స్ కూడా కొంచెం టైం పడుతుంది ఆడటానికి, క్యూ ఉంటుంది. అన్ని గేమ్స్ ఆడామండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. 6:30కి క్లోజ్ అయిపోతుందండి. మార్నింగ్ 11 నుంచి 6:30కి క్లోజ్ అయిపోతుంది వండర్లా అనేది. ఈ విధంగా వ్యూ అండి. అన్ని గేమ్స్ ఆడదామని చెప్పేసి వెళ్తున్నాము. ఈ విధంగా గేమ్స్ ఆడదామని, డ్రై గేమ్స్ అంటారండి వీటిని. ఇవి 11 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు మన ఇష్టం, ఎన్నిసార్లు అయినా ఎంతసేపు అయినా ఆడుకోవచ్చండి. ఈ వాటర్ గేమ్స్ వచ్చేసి 12:30 నుంచి 6 o'clock వరకే ఉంటాయండి వాటర్ గేమ్స్. ఈ విధంగా టైమింగ్స్ పెట్టారు. మన ఇష్టం ఏది కావాలంటే అది ఆడుకోవచ్చు. మన క్యూ ఎక్కువ ఉంటే కొంచెం టైం పడుతుంది, క్యూ లేకపోతే హ్యాపీగా అన్నీ ఆడొచ్చండి. ఈ విధంగా అన్ని గేమ్స్ ఆడదామని చెప్పేసి మేము డ్రై గేమ్స్ ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చామండి. మేము 11 o'clockకి వచ్చామని చెప్పాను కదా, ఇప్పుడు డ్రై గేమ్స్ ఆడాలని చెప్పేసి వెళ్తున్నాము. ఒకసారి మీకు ఈ వ్యూ అంతా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎలిఫెంట్, రియల్ ఎలిఫెంట్ ఉన్నట్టే ఉండింది కదా, చాలా బాగుంది, అందుకే వీడియో తీశాను. డైనమైట్ గేమ్ ఆడామండి. చాలా భయంగా, చాలా థ్రిల్లింగ్గా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ ఆడిన గేమ్స్ అన్నీ నేను ఫస్ట్ టైం ఆడిన గేమ్సేనండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించిందండి. ప్రతిదీ భయంగా ఎక్కాను. మంచి థ్రిల్లింగ్గా, ఎక్స్పీరియన్స్గా సూపర్గా ఉందండి. చాలా బాగుంది. ఇది చాలా క్యూ ఉందండి, చాలామంది వచ్చారు. తమిళనాడు నుంచి చాలామంది వచ్చారు. ఎక్కడ పట్టినా క్యూ ఉందండి. కదా ఫుల్ రష్ ఉందని. ఇంకా చూడండి, ఇది డ్రాప్ జోన్ అండి. సో సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. పైకి పోతుంది, సడన్గా కిందకు వస్తుందండి. పైకి పోతుంది, సడన్గా కిందకు వస్తుంది. అబ్బాబ్బా ఎట్లుందంటే భలే భయంగా, భలే థ్రిల్లింగ్గా ఉందండి. మేము 4 ఎక్కాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ డ్రాప్ జోన్ అనేది సూపర్గా ఉందండి. మీరు ఎక్కారా, ఎక్స్పీరియన్స్ చేశారా? చేయకపోతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది పిల్లలదండి, ఎలిఫెంట్ది. ఇది కూడా పిల్లలకు కూడా చాలా మంచి రైడ్స్ ఉన్నాయండి. వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ రైడ్ అండి, సూపర్గా ఉంది. అమ్మో అసలు ఎంత ఉల్టా పల్టా చేసేసింది ఈ గేమ్. సూపర్గా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇంకొక గేమ్కి వెళ్తున్నామండి. వాటర్లో నుంచి ట్రైన్ వస్తుందండి, ఇది వాటర్ ఫ్లాష్. ఈ విధంగా ట్రైన్ వస్తుంది, అది ఆ గేమ్ కూడా సూపర్గా ఉంటుంది. అది కూడా మీతో షేర్ చేస్తాను, చూడండి. దానికోసమే వెళ్తున్నాం మేము. పిల్లలకు చూడండి, ఇక్కడ ఏదో హార్స్, ఏదో రైడింగ్స్ ఉన్నాయి కిడ్స్కి. మా పిల్లలు పెద్దలు కాబట్టి మేము ఎక్కినవి అన్నీ ఎక్కారండి. అన్నీ ఎక్కాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. పిల్లలు ఆడుకునేదండి క్యారవసార్లు, పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఈ విధంగా పిల్లలకి పెద్దలకు మంచి గేమ్స్ ఉన్నాయి. వన్ డే ఫుల్ స్పెండ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని రావచ్చండి. వాటర్ స్ప్లాష్ గేమ్ ఆడటానికి వస్తున్నామండి. ఫుల్ క్యూ ఉంది. ఇంకా క్యూలో నించొని ఒక హాఫ్ అన్ అవరు, మా దగ్గరకు వచ్చేసరికి కొంచెం హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి. ఇంకా మా దగ్గరకు వచ్చేటప్పటికి ఫుల్గా ఇంకా చాలా ఎంజాయ్ చేసామండి. వాటర్ ఫ్లాష్ ఇదేనండి ట్రైన్. 10 మెంబర్స్ కూర్చోవచ్చు. మంచిగా బెల్ట్ అదంతా పెట్టేస్తారు. సూపర్గా ఉంటుందండి గేమ్. ఇంకా మా టర్న్ వచ్చింది చూడండి. మా పిల్లలిద్దరు ముందు కూర్చున్నారు, మేము వెనుకున్నాము. గేమ్ ఫుల్గా ట్రైన్ అండి. లోపల గృహలోకి పోతుంది, తర్వాత వాటర్లోకి వచ్చేది ఫుల్. అక్కడైతే భలే థ్రిల్ ఉంటుందండి. సూపర్ మజా అనిపించింది నాకైతే. మీరు కూడా ఈ వీడియో కంటిన్యూగా చూసేయండి. ట్రైన్ ఎలా వస్తుందో వాటర్లో నుంచి, అబ్బా సూపర్గా ఉంది కదా. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకొకసారి ఎక్కాలనిపించింది, బట్ ఆ క్యూని బట్టి మేము ఎక్కలేకపోయాము. గేమ్ అండి అసలు అబ్బా ఎట్లా ఉందంటే ఉల్టా పుల్టా అట్లా ఉందండి. ఇది ఫ్యాన్ టైప్ ఉంది, ఎట్లా పడితే అట్లా తిప్పిందండి. అసలు మా పిల్లలిద్దరు మేము ఎక్కువ అంటే మేము ఎక్కువ అన్నారు. ఇది నేను మా హస్బెండ్ ఎక్కామండి. ఒక్కొక్క సీటే ఉంది, అందుకని నేను ఒక పక్క మా హస్బెండ్ ఒక పక్క కూర్చున్నాము. అసలు భలే భయం వేసిందండి. అసలు ఫుల్ పైకి తీసుకుపోయి ఫ్యాన్ ఎట్ట తిరుగుద్దో అట్లా తిరిగిందండి. సూపర్ రైడ్ అండి ఇది. అమ్మా అనిపించింది. మా పిల్లలు అయితే ఎక్కలేదు, మేమిద్దరం మా హస్బెండ్ నేను ఎక్కాము. సూపర్గా ఎంజాయ్ చేసామండి ఈ గేము. సూపర్ థ్రిల్ అనిపించింది. చూసేయండి ఈ గేమ్ మేము ఎలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మ్యావరిక్ గేమ్ అండి. అబ్బబ్బా ఈ రైడ్ గురించి చెప్పాలంటే ఇంకా మాటలే లేవండి, అంత సూపర్గా ఉందండి ఇది. ఫస్ట్ ఎక్కాలా వద్దా అని ఆలోచించాను. తర్వాత సరే ఎక్కుదామని చెప్పేసి ఎక్కానండి. అసలు చూడండి, మీరే చూడండి ఎంత ఉల్టా తిప్పేసింది. అట్లా ఉల్టా తిప్పేసి ఒక 2 minutes ఉంచిందండి. అరే బాబు తిప్పరా బాబు అనుకున్నామండి. అంత భయం వేసింది అసలు. నేను చెప్పాను కదా, ప్రతి రైడ్ ఫస్ట్ టైం ఎక్కాను. సూపర్ ఎక్స్పీరియన్స్. భయం అండి అంతా. సూపర్గా ఎంజాయ్ చేశాను. నాకైతే భలే భయం అనిపించింది, బట్ థ్రిల్ అనిపించిందండి. అన్ని లైఫ్లో ఒక్కసారి విజిట్ చేయాలా వండర్లా అనేది, ఒక్కసారి గేమ్స్ అన్నీ
ఆడాలి అనిపించిందండి. అసలు చూడండి, మీరు చూస్తుంటే ఉల్టా పుల్టా తిరిగేస్తూ ఉంది ఈ గేము. సూపర్గా అనిపించింది. ఆ గేమ్ అంతా ఆడుకొని నెక్స్ట్ వేరే గేమ్ ఆడదామని చూస్తున్నాం, చూసేయండి. నెక్స్ట్ ఏం రైడ్ ఆడదామా అని చెప్పేసి చూస్తూ ఉన్నామండి. ఇక్కడ కొలంబస్ ఉంది, కొలంబస్ ఎక్కుదామని చెప్పేసి క్యూ ఉందండి. క్యూలో వెళ్తున్నాము. వెళ్ళేసి కొలంబస్ రైడ్ ఆడామండి. చాలా బాగా అనిపించింది. ఈ ఆల్రెడీ కొలంబస్ రైడ్ ఒకసారి నేను ఎగ్జిబిషన్లో ఎక్కాను. నాకు అంత పెద్ద థ్రిల్ అనిపించలేదు. బట్ ఓకే మా పిల్లలు మేము ఈ కొలంబస్ ఎక్కాము. సూపర్గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ కొలంబస్ ఎక్కామండి. చూడండి, కొలంబస్ ఆడేసేసి ఇంకా బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక గేమ్ ఉందండి, బాల్ గేమ్. ఇది 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేసుకొని ఇలా బాల్ వేయాలంట. అది మేము ఆడలేదు, ఊరికనే ఒక వీడియో తీశాను. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి రోలర్ కోస్టర్. అసలు ఫస్ట్ టైం అండి నేను ఒక సినిమాలో చూశాను. ఆ సినిమాలో బ్రహ్మానందం కామెడీ గుర్తొచ్చింది నాకు. వామ్మో ఇది ఎక్కొద్దు అనుకున్నాను. బట్ మా హస్బెండ్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది, ఇది ఎక్కాల్సిందే అంటే మేము 4 ఎక్కామండి. అయ్యో బాబు ఏం చెప్పాలండి, రోలర్ కోస్టర్ సూపర్గా ఉందండి. అసలు ఫస్ట్ ఎక్కినప్పుడు భయం, ఎక్కాలా వద్దా అని చెప్పేసి భయంగా ఎక్కామండి. చెప్పాను కదా, ప్రతి రైడ్ భయంగా ఎక్కాము, కానీ ప్రతి రైడ్ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందండి. చాలా క్యూ ఉంది. క్యూ దాటుకొని అదంతా వెళ్ళేసరికి 1/2 అవర్ పట్టింది. ఎట్టకేలకి ఎక్కామండి. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. అయ్యో బాబోయ్ సూపర్గా అనిపించిందండి. రోలర్ కోస్టర్ అనేది ఎక్స్పీరియన్స్ సూపర్గా అనిపించిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి ప్రతి రైడ్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నెక్స్ట్ ఇంకో రైడ్ ఎక్కామండి. అది ఫుల్ పైకి తీసుకెళ్ళింది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. బెంగళూరు సిటీ మొత్తం కనిపిస్తుంది, అంత పైకి కనిపిస్తుంది. ఆ రైడ్ పేరు ఏంటో గుర్తులేదు నాకు. సూపర్గా మంచిగా ఎంజాయ్ చేసాము మా పిల్లలు మేము. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన డాష్ కార్ ఆడామండి. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ గేమ్ వచ్చేసి. నేను కూడా ఎక్కాను. మంచిగా ఈ డాష్ కార్ అనేది సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపించిందండి. చెప్పాను కదా నేను చిన్నపిల్లగా అయిపోయాను. నెక్స్ట్ వచ్చేసి టర్కిష్ ఐస్ క్రీమ్ మీతో షేర్ చేస్తున్నాను చూడండి. 100 రూపీస్ ఇది. చాలా మ్యాజిక్ లాగా చేస్తాడు, సూపర్గా ఉంటుంది. ఇది కూడా వీడియో చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు. డ్రై గేమ్స్ అయిపోయాయండి. ఇంకా వాటర్ గేమ్స్ మీతో సెకండ్ పార్ట్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.